అంటే మరి సాయి గారు దీనివల్ల గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు కొనుగోళ్లు కొంత తగ్గాయని షాపులు, జ్యువెలర్స్ షాపులు చెప్తున్నారు. అంటే ఈ 1 ఇయర్ గోల్డ్ ఫ్యూచర్ ఎలా ఉండొచ్చు? ఇప్పుడు నేను ఒక డేటా చూసానండి స్మగ్లింగ్ ది. దాదాపు 8,500 వేల కేజీల బంగారం మనం స్మగ్లింగ్ ద్వారా పట్టుకున్నారండి. అది చాలా మినిస్క్యూల్ పార్ట్ అంటాను నేను. మేబీ అది 1/5 1/10 ఉండొచ్చు. అంతకంటే చాలా ఎక్కువ రేట్లో దిగుమతి ఈ స్మగ్లింగ్ రూపంలో మనకు అయిపోయింది అది. సో మీరు అన్నట్టు ఇక్కడ నుంచి 1 ఇయర్ ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా గోల్డ్ ప్రైజెస్ పెరిగే స్కోప్ ఎక్కువ ఉంది. ఎందుకంటే అటు ఇరాన్ ఈ యుఎస్ మధ్య ఇప్పట్లో ఈ గొడవ చల్లారేటం కనిపించట్లేదు. ఒకవేళ అది చల్లారిన తర్వాత కూడా యుఎస్ కున్న సంక్షోభం అది మనం దాన్ని మాపలేం. ఎందుకంటే వాళ్ళ BTA బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ని ఇతర దేశాల మీద తారీఫ్ విధించడాన్ని అక్కడ సుప్రీంకోర్టు తప్పు పడుతుంది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఏదో విధంగా ప్రపంచాన్ని ఆర్మ్ చేయడానికి మరిన్ని ప్రయత్నాలు చేస్తే అది పరోక్షంగా యుఎస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. యుఎస్ డాలర్ కనుక ఇప్పుడే చెప్పినట్టు యుఎస్ డాలర్ కనుక మరింతగా బలహీన పడితే పరోక్షంగా నిధులన్నీ కూడా మళ్ళీ వేరే ఆప్షన్ లేకుండా గోల్డ్ అండ్ సిల్వర్ కి మళ్ళీ అవకాశం ఉంది. ఖచ్చితంగా మీ పోర్ట్ఫోలియోలో ఎంతో కొంత గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, సిల్వర్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సిప్ ద్వారా మాత్రమే పెట్టుబడులు పెట్టండి. ఒకవేళ మనం గతంలో చూసాం కొన్ని నెలల క్రితం సిల్వర్ దాదాపు 10 లక్షలు అవుతుంది, 8 లక్షలు అవుతుంది అని చెప్పి విపరీతంగా పెట్టి డబ్బులు పెట్టి కొన్నారు. సో ఎందుకంటే ఇట్స్ కమాడిటీ అంటే దీన్ని మనం ఇన్వెస్ట్మెంట్ లా చూడాలి. రోజువారీ మన అవసరాలకి బంగారాన్ని వెంటనే మనం వినియోగించుకోలేం. దీన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ మెథడ్ లానే ఆలోచించండి. సో ఎలా అయితే రకరకాల ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ ఉంటాయో అలా ఇది కూడా ఒక అవెన్యూ మాత్రమే చూడండి తప్ప ఏదో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ మళ్ళీ మనం కొనుగోలు చేయలేము, ఈ రోజు కాకపోతే మళ్ళీ గోల్డ్ మన వల్ల కాదు కొనడం అన్న థాట్ ప్రాసెస్ నుంచి బయటకి అయితే రండి. సిప్ ద్వారా పెట్టుబడులు పెట్టండి, ఈటీఎఫ్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మీ పోర్ట్ఫోలియోలో 100 రూపాయలు ఉంటే 20 రూపాయలు కనీసం గోల్డ్ అండ్ సిల్వర్ కి వెచ్చించమని చెప్తానండి. రైట్.